సారీ, యాక్చువల్గా ఒక అలారం పెట్టుకున్నాను నేను 8 o'clockకి. ఆ 8 o'clock అలారం మోగిందన్నమాట ఇప్పుడు. సో అందుకే వీడియో కట్ అయింది. అండ్ ఓల్డ్ రికార్డింగ్ ఉందో లేదు తెలియదు, మేబీ ఉంటుంది, నో ప్రాబ్లం. సో మన మైండ్ అనేది మనకి ఎన్నో థాట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. నేను యూజువల్గా దాన్ని దేంతో కంపేర్ చేస్తానంటే ఒక నీళ్ళ బావిలాగా అనుకోవచ్చు. అందులో లెట్సే ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. నువ్వు తీయకపోతే అవే ఉంటాయి నీళ్ళు అందులో, జస్ట్ సేమ్ వాటర్. బట్ నువ్వు ఆ బకెట్ నీళ్ళు తోడేస్తే ఇంకో బకెట్ నీళ్ళు ఊరుతాయి, మళ్ళీ ఆ బకెట్ నీళ్ళు కూడా తోడేస్తే ఇంకో బకెట్ నీళ్ళు ఊరుతాయి. అవి తోడగా ఇట్స్ ఇంకా స్పీడ్గా చాలా నీళ్ళు ఊరుతాయి అనమాట లోపల నుంచి. ఎవ్రీ వన్స్ మైండ్ ఈజ్ లైక్ లైబ్రరీ అంటారు కదా, ప్రతి ఒక్కరి మైండ్ కూడా ఒక లైబ్రరీ లాంటిది. చాలా థాట్స్ ఉంటాయి లోపల, మనం వినక అది చెప్పడం మానేస్తుంది మనకి. ఒక చిన్నపిల్లని చూడండి, అడుగుతూ ఉండండి చిన్నపిల్లని, ఏదైనా ఒక పాయింట్ అడుగుతూ ఉండండి, అది చెప్తూ ఉంటాడు మనకి. అదే వాడిని ఏదైనా చెప్తుంటే మహాడద్ర నువ్వు అని 2-3 సార్లు తిట్టామంటే వాడు చెప్పడం మానేస్తాడు. అంటే వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీ మనం చంపేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం చిన్నపిల్లలు మెయిన్గా వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీని మనం చంపేస్తున్నాం. సో అందుకనే వాళ్ళు పెద్ద అయ్యేసరికి క్యూరియాసిటీ చచ్చిపోయి సొసైటీలో ఎలా బతకాలో అలా బతకడానికి కోసం రెడీ అయిపోతున్నారు అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అది నా ఒపీనియన్. సో చిన్నపిల్లలు చాలా క్యూరియస్గా ఉంటారు, వాళ్ళ యొక్క క్యూరియాసిటీని మనం ఇంప్రూవ్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో నేను రీసెంట్గా రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే నా క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది అని రియలైజ్ అయ్యాను నేను. దానివల్ల ఒక్క బెనిఫిట్ ఏంటంటే చాలా విషయాలు మనకు చుట్టూ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఏది చేసినా సరే ఇది ట్రై చేద్దాం కదా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చూడండి చాలా క్యూరియస్గా ఉంటారు, ఏం చెప్పినా సరే అవునా అలాగా ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని రకరకాలుగా థాట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ క్యూరియాసిటీని చంపకూడదు అనమాట. ఆ క్యూరియాసిటీ మనం జస్ట్ నర్చర్ చేయాలి. నర్చరింగ్ అంటే నీళ్లు పోసి పెంచాలన్నమాట. చిన్నపిల్లలు ఉన్న క్యూరియాసిటీని పెంచితే పెద్దకి కూడా వాళ్ళు క్యూరియస్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు రకరకాల ఇన్నోవేటివ్ పనులు చేయగలరు అనమాట. నాకులాగా ఇలాంటి అనవసరమైన పనులు చేయరు కానీ బట్ ఇన్నోవేటివ్ పనులు చేయగలరు. దే కెన్ డూ సమ్ గ్రేట్ థింగ్స్. బట్ అలా ఎప్పుడు చేయగలరు అంటే మనం వాళ్ళకి అది ఎలా చేసినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట వాళ్ళు చేయగలరా లేదా అనే పాయింట్. సో అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే